పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నాగేశ్వరరావు గారు. ఆయనతో పెద్దగా చేయలేదండి నేను. ఒకే ఒకటి మన పుల్లయ్య గారి డైరెక్షన్‌లో అప్పుడు నాకు ట్రైన్‌లో వెళుతూ కంట్లో ఏదో పడిపోయింది నాకు. కంట్లో పడిపోతే ఇంక చేయలేక ఇంక వచ్చేసాను. వచ్చిన తర్వాత అది కన్ను ఒకలాగా వాచిపోయింది. పెద్దగా వాచిపోయింది. ఆ రోల్ కంప్లీట్ కట్ చేసేసి ఆయన సిస్టర్ లాగా వస్తాను. సత్యనారాయణ గారి వైఫు. మీ ఇద్దరు కాంబినేషన్స్ ఎక్కువ కదమ్మా, సత్యనారాయణ గారు అవునండి. మీవి. చాలా చేశాను. చాలా మంగళ చేశారు. తోరణాలు ఎన్నో సినిమాలు చేశాను. చాలా చేశాను. వరం వరం అనేవాడు ఆయన. సో రీసెంట్ గా మనందరినీ వదిలి వెళ్ళిపోయారు సత్యనారాయణ గారు. ఏ- ఇద్దరు కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. ఎలా ఉండేవాళ్ళు అసలుకి కైకాల గారు కైకాల ఆ సత్యనారాయణ రోజుల్లో? మంచి బిహేవియర్ అండి. అందరిలోనూ మంచి బిహేవియరు. వాళ్ళకి ఏం కావాలో అంతవరకు మాట్లాడేవాళ్ళు, అంతవరకు గౌరవంగా నడుచుకునేవాళ్ళు. మన ప్రతి ఒక్క దానిలోనూ మనం నడుచుకునేది కూడా కాస్త ఉంది కదండి. దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు. నాకు తెలిసినంత వరకు తెలుగులో మర్యాద, తెలుగు గౌరవం ఎవరికి రాదు. మన ఇండస్ట్రీలో అందరిని అడగండి. అయ్యో తెలుగు వాళ్ళ అక్కడ అన్ని విధాల గౌరవానికి కానీ, డబ్బులకు కానీ, మనకిచ్చే ఇది అన్నీ చెప్తారు, మంచిగానే చెప్తారు. ఎవరు చెడగా చెప్పరు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ అలా ప్రేమిస్తుంది అందరూ. అవును, ఉమ్. అన్ని విధాలండి. డబ్బులు ఇచ్చే దాంట్లో కానీ, గౌరవించే దాంట్లో కానీ, వాళ్ళకి ఆ ట్రీట్మెంట్లో కానీ, ఫుడ్ ట్రీట్మెంట్లో కానీ కంప్లీట్ ఏ టు జెడ్ బాగుంటుంది. ఉమ్. ఏ టు జెడ్ బాగుంటుంది. బట్ ఎందుకనమ్మా మీరు తెలుగు అయ్యండి అండ్ అప్పుడంతా తమిళనాడులోనే ఇండస్ట్రీ ఉండేది. బట్ ఇక్కడి నుంచి అందరూ షిఫ్ట్ అయినప్పుడు మీరు షిఫ్ట్ అవ్వకుండా ఇక్కడే ఉండిపోవడానికి కారణం ఏమైనా ఉందా? రామానాయుడు గారు అడిగారు. అయితే ఫంక్షన్లో ఏదో ఫంక్షన్లో రామానాయుడు గారు అడిగి, ఏ వరలక్ష్మి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, ఇంకా రాలేదేంటి నువ్వు మన ఇండస్ట్రీకి అన్నా. లేదు సార్ ఇక్కడంతా ప్రాపర్టీస్ అయిపోయింది నాకు. నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ ఇక్కడే చదువుకుంటున్నారు. ఇదంతా మళ్ళీ నా రెడ్డి వచ్చే మొదలెత్తలేక మళ్ళీ ఆంధ్ర రావాలంటే కష్టం. అంటే 4 చక్రాలు బట్టి నీ ప్రాపర్టీ లాక్కెళ్ళిపోతాను వచ్చే అన్నారనమాట. అది ఎందుకో డ్రాప్ అయిపోయాం. కొంతమంది ఆర్టిస్టులు ఇక్కడే డ్రాప్ అయిపోయారు అనుకుంటాను నేను. మీ టైం వాళ్ళు ముఖ్యంగా. అంటే అప్పట్లో ఏంటంటే చాలా తక్కువ. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ₹1,00,000 అంటే గొప్ప. ఇప్పుడు ₹1,00,000 అంటే దేనికి కూడా ఒక జీతగాడికి కూడా జీతం మామూలు అయిపోయింది ఇప్పుడు లక్షలు. అట్లా ఈ కాలం వేరే, ఆ కాలం వేరే అండి. అప్పుడు మాకు ప్రాపర్టీస్ను, పిల్లల చదువులను, చెల్లెలు ఫ్యామిలీలు పెద్ద ప్రతి ఆర్టిస్ట్కి ఒక ఫ్యామిలీ ఉండేది. దాన్ని మెయింటైన్ చేసేదానికి సరిపోయింది ఒక కాలం తీసుకునేది. మరలా షిఫ్ట్ అయ్యి అది ఎలా ఉంటుందో ఏమో అన్న ఒక భయం. ఇక్కడైతే అన్ని లాంగ్వేజ్లు చేసేవాళ్ళు. ఒక కన్నడం తప్పనిచ్చి తమిళ్, మలయాళం, తెలుగు అన్ని లాంగ్వేజెస్ అందులోనే ఉండేది. అండ్ ఆ రోజుల్లో ఇక్కడే ఇండస్ట్రీ కాబట్టి బాగుంటుంది, కలకల్లాడిపోతుంది. ఇప్పుడు ఈ పక్క స్ట్రీట్ లోనే విజయ్ గారు ఉన్నారు, అవును, ఆ పక్కన విజయకాంత్ గారు, అవును. ఇటు కోవేసర్ల ఇదే వీధి ఎస్ఎస్ చంద్రన్ అవును. కామెడియన్ ఆర్టిస్ట్ ఇదే వీధిలోనే. అది కూడా మేమే తీసి కట్టామన్నమాట. మా తమ్ముడు బిల్డరు శ్రీ సాయి కన్స్ట్రక్షన్స్ అని చెప్పి అది తీసి తనే కట్టాడు అనమాట. అదిగాక ఆ రోజులన్నీ కొంచెం హ్యాపీగా ఉంటాయి, అందరు కలుస్తారు. కష్టాలంటే ఏమని తెలియలేదండి నాకంత. నిజంగా కష్టం అంటే ఏంటి అన్న కాలం అదే. ఇప్పుడు అన్నీ ఉండే ప్రతిదీ కష్టంగా అనిపిస్తుంది. ఫ్రీగా మనం జీవించేదానికి లేకపోయింది. ఏ రోజు ఏ వ్యాధి వస్తుందో, ఎవడు ఏ దేశస్తుడు ఎక్కడ తీసుకొచ్చి వదులుతాడో, ఇదే ఒక భయంలోనే మన లైఫ్ పోతా ఉంది. మా లైఫ్ అయిపోయింది అనుకోండి ఇంకా అఫ్కోర్స్. మీరంతా పాపం అనుకుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు పుట్టే బిడ్డలను చూస్తే కూడా నాకు బాధ అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడే మా టైంలోనే కరోనా అంట, డెంగ్ అంట, ఏదో ఇంకోటి ఏదో వచ్చింది మధ్యలో. అది ఎన్ని వ్యాధులండి, ఎట్లా ఇవన్నీ మా చిన్నప్పుడు మేము ఎరగమండి. ఏదో ఒక తలకానైపు జ్వరం అంతే. అది కూడా ఇంట్లో పోపు డబ్బాలో ఉండే సామాన్లు వేసి బాగా చేసేసేవాళ్ళు. ఉన్న ప్రాపర్టీస్ అంతా ఎవరు చూసుకునే వాళ్ళని భయపడటం, అదొకటి ఉంది కదండి. డే బై డే ఒక మంచి వార్తే లేదు, మంచి వార్తే లేదు. ఇక మీదట ఈ సంవత్సరం అన్నా బాగుంటుందా అయిందండి. 5-6 సంవత్సరాలుగా చాలా ట్రాజడీలో బ్రతుకుతున్నారు ప్రతి వాళ్ళు. ఎంత లెసన్స్ అంతా పోలేదండి కరోనాలో. ఎంతమంది పోయారండి. మీకు ఎవరు పోయినప్పుడు చాలా బాధ అనిపించింది, మీకు బాగా దగ్గరగా ఉండేవాళ్ళు? బాలసుబ్రహ్మణ్యం గారు, రామారావు గారు ఆయన మామూలుగా వెళ్ళిపోయారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఈ కరోనాలో పోయారు కదండి పాపం.
చాలా బాధపడ్డాను. మా స్కూల్లో నాతో కూడా నా నా ఫంక్షన్కి వచ్చేటప్పుడు, మా స్కూల్ ఫంక్షన్కి వచ్చేటప్పుడు నాతో అంత బాగా మాట్లాడేవారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.